फ्रेंड्स, आज मेगास्टार चिरंजीवी मूवी रिलीज हुई मना शंकरा वरा प्रसाद। सो हम लोग IMAX को आए थे, तो यहाँ पे IMAX पे हम लोग आटा संदीप जो डांसर है उन्होंने मिले, जो हुक स्टेप का बहुत ही फेमस एंड वायरल होगा इस मूवी में मना शंकर वरा प्रसाद में। तो उन्होंने आए IMAX में मूवी देखने लिए, उनसे हम लोग मिले, सेल्फी लिए, फोटोज लिए। सो बहुत ही अच्छे से बात करें। वो जो स्टेप्स अभी जो ये लोग कर रहे वही वायरल हो गया मूवी में और इंस्टा पे, रील्स में, सभी जगह पे। आप लोग ज़रूर देखिए मना शंकर वरा प्रसाद। तो अभी बात करते हैं आटा संदीप से, जो मूवी के बारे में रिलेटेड उन्हें कुछ बताने वाले हैं। आप लोग जरूर सुने। బట్ చిరంజీవి గారు ట్రస్టెడ్ మీ ఓన్లీ కొత్త వాళ్ళకి, కొత్త కష్టపడే పిల్లలకి అవకాశం ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశం చిరంజీవి గారు. ఈ రోజు నుంచి కాదన్నా, ఆయన కెరియర్ నుంచి కూడా, ఆయన కష్టపడుతున్న నుంచి కూడా ఆయన ప్రతి దగ్గర కూడా సేవలు చేసుకుంటూనే వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో సేవలు చేశారు. అలాగే మాలాంటి కళాకారులకు అందరికీ కూడా అవకాశం ఇచ్చి మాకు ఈ రోజు మేము హ్యాపీగా కడుపులో తింటున్నాం అంటే కేవలం చిరంజీవి గారు. ఇప్పుడు హుక్ స్టెప్ అంటే చిరంజీవి గారికి 4-5 ఉన్నాయి, దాంట్లో మీది కూడా హ్యాంగర్ తగిలిస్తున్నారు. ఎలా ఉంది ఆ ఫీల్? ఎలా ఉంది? హ్యాపీ అన్న, ఎందుకంటే లెజెండరీ పీపుల్ కంపోజ్ చేశారు అవి. ఒకటి ప్రభుదేవ్ మాస్టర్, లారెన్స్ మాస్టర్, సుందరం మాస్టర్, ఇలా ఇంతమంది పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్ తో చేసిన వాళ్ళ దాని లిస్ట్ లో అక్కడ నా స్టెప్ జత అవుతుంది అని అంటే కనుక నిజంగా అంతకన్నా ఆనందం ఏం లేదన్న. చాలా చాలా సంతోషంగా, అంటే నేను నా డాన్స్ కి నేను న్యాయం చేశానని ఒక ఆనందం అయితే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి? అందరు చేశారు, ప్రతి ఒక్కళ్ళు చేశారు. మాక్సిమం 99% ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ ఫోన్ చేశారు, ఆర్టిస్టులు ఫోన్ చేశారు. గెటప్ సీన్ అన్న ఫోన్ చేసి నిమిషం 1 minute ఓన్లీ ఐ లవ్ యూ చెప్తున్నాడు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్తున్నారు. గణేష్ మాస్టర్ చాలా మంది, మన బాబీ కొల్లి ఫోన్ చేశారు. సందీప్ గెట్ రెడీ, నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీ అన్నదే కాబట్టి, సో గాడ్స్ గ్రేస్ అన్న, అంత మంచి జరుగుతుందని. ఇంకా ఏం రాలేదు, ఇంకా అందరు సినిమా చూస్తున్నారు కదా. మీకంటే ఎవరితో అంటే అల్లు అర్జున్ గారా, లేకపోతే రామ్ చరణ్ గారా, ఉంటది కదా ఎన్టీఆర్ గారా? ఒకటి అందరితోనే చేయాలని ఉంది. ఎందుకంటే ఒకటి నా డ్రీమ్ ఏంటంటే చిరంజీవి గారితో చేయాలని. అది నెరవేరిపోయింది, అది నెరవేరింది. ఇంకా ఎవరిది అవకాశం వస్తే వాళ్ళది చేసుకుంటే చిరంజీవి గారు కూడా అదే చెప్పారు. సందీప్, నీకు మంచి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో దానికి 100% న్యాయం చేయాలి. ఆయన చాలా చెప్పారు అన్న, ఒకటి కాదు, నేను చెప్తున్నా కదా. నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు. నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని అలాగే ట్రీట్ చేశారు, అలాగే చూశారు. లేదన్న, రాలేదు. ఇప్పుడు ఆటా సందీప్ గారు ఆటా తీసేసి ఇంకా శంకర్ అనొచ్చా అన్న? ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఒకటి ఆట అంటే ఓన్లీ నాట్ ఓన్లీ డాన్స్ షో అన్న, డాన్స్ కూడా ఆట అంటారు కాబట్టి ఆటా సందీప్ అంటే డాన్స్ కి డెడికేటెడ్ అన్నట్టు. అంతే. థ్యాంక్ యూ అన్న. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్ అందరికీ. హ్యాపీ పొంగల్. ఈ పండగ